సినిమా ప్రారంభంలో మనకి న్యూస్లో ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటంటే సైంటిస్టులు క్యాన్సర్కి మందు కనిపెట్టేశారంట. కానీ ఈ మందే మామూలు మందు కాదు, ఇది ఒక వైరస్. యూజువల్గా వైరస్ అంటే మనుషులకి చెడు మాత్రమే కదా చేస్తుంది. కానీ వీళ్ళు అలాంటి ఒక డేంజరస్ అయిన వైరస్ని మంచిగా మార్చి దాన్ని యూజ్ చేసుకుని క్యాన్సర్ని క్యూర్ చేసేసారు. ఈ మందుని యూజ్ చేస్తే 100% రికవరీ అని ఒక సైంటిస్ట్ టీవీ ఇంటర్వ్యూలో చాలా గొప్పగా ఇంకా గర్వంగా చెప్తుంది. కానీ ఆమెకు తెలియదు పాపం, ఈ వైరసే మానవ జాతి మొత్తానికి ఒక పెద్ద సమస్యను తీసుకురాబోతుంది. ఇప్పుడు కథలో అలా ఒక 3 సంవత్సరాలు గడిచిపోతుంది. మనకి న్యూయార్క్ సిటీని చూపిస్తారు. ఈ సిటీలో యూజువల్ గా చాలా మంది ప్రజలుంటారు. కానీ అట్ ప్రెసెంట్ స్క్రీన్ లో చూస్తే మాత్రం ఎవ్వరూ కనిపించరు. ఆ సిటీ మొత్తం ఎక్కడ చూసిన చెట్లు, రోడ్ మీద పడిన క్రాక్స్, అసలుకి ఆ ప్లేస్ పోస్ట్ అపోకలిప్ టైంలా ఉంటుంది. మనుషులు లేకపోవడం వల్ల చాలా పక్షులు బిల్డింగ్స్ లో బ్రతుకుతుంటాయి. అండ్ ఇక్కడ మనకి ఒక ఎర్ర కలర్ ఫోర్డ్ మస్టాంగ్ కార్ స్పీడ్ గా వెళ్తున్నట్టు చూపిస్తారు. ఈ కార్ ని డ్రైవ్ చేస్తున్న ఈ వ్యక్తే మన హీరో. ఇతని పేరు రాబర్ట్ ఈ సిటీలో ఆఖరిగా మిగిలి ఉన్న ఓన్లీ వన్ సర్వైవర్. యాక్చువల్లీ అతను ఒక ఆర్మీ ఆఫీసర్. ఈ పోస్ట్ అపోకలిప్ టైంలో అతనికి పెద్దగా పనేం లేదు. సో అందుకే అతను జాలీగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అతనికి పక్కనే కారులో ఒక పోలీస్ కుక్క కూర్చుని ఉంటుంది. ఈ డాగే మన హీరోకి బెస్ట్ ఫ్రెండ్, పార్ట్నర్ అన్ని. ఇలా వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నప్పుడు సడన్ గా కార్ కి అడ్డంగా ఒక జింక వస్తుంది. నార్మల్ గా ఎవరైనా అమ్మో జింక అని కార్ తప్పిస్తారు కదా, కానీ ఇక్కడ రాబర్ట్ వెంటనే స్టీరింగ్ తిప్పి యాక్సిలరేటర్ గట్టిగా తొక్కి ఆ జింకని కార్ తో తొక్కించేయడానికి ప్రయత్నిస్తాడు. అసలు అక్కడ 1-2 కాదు, ఒక పెద్ద జింకల గుంపే ఉంది. చుట్టూ ఇన్ని జింకలు పరిగెడుతున్నా ఒక జింకని కూడా మన హీరో గుర్తించలేకపోతాడు. అతను తన దగ్గరున్న గన్ని తీసి కూడా షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. బట్ ఎటువంటి ప్రయత్నం లేదు, ఎందుకంటే ఒక చోట్లో చాలా కార్స్ రోడ్ ని బ్లాక్ చేసుంటాయి. రాబర్ట్ ఇంకా తన డాగ్ వదలకుండా ఆ జింకనైతే కారు దిగి వెంట పడతారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. వీళ్ళ జింకని పట్టేస్తారు అనుకునే సమయానికి ఒక ఫీమేల్ లయన్ ఆ జింక పైన దాడి చేసి దాన్ని చంపేస్తుంది. హీరో చేతిలో గన్ ఉంది. అతను ఆ సింహాన్ని షూట్ చేసి ఆ జింకని తీసుకోవడం కోసం అతను ఏం చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి ఆ సింహం యొక్క ఫ్యామిలీ వస్తుంది. మగ సింహం మరియు వాళ్ళ బాబుని చూసి హీరో భయపడ్డు కనికరిస్తాడు. అతను ఆ సింహం ఫ్యామిలీని ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపట్లో హీరో యొక్క వాచ్ లో అలా మోగుతుంది. టైం అయితే 5:20, 6 అవ్వడానికి ఇంకా 40 మినిట్స్ ఉంది. సూర్యాస్తమయం అవ్వడానికి ముందు ఇంటికి వెళ్ళిపోవాలని అతను వెంటనే కుక్కతో పాటు అక్కడి నుంచి బయలుదేరతాడు. అండ్ ఇంటిని చేరుకున్నాక లోపలికి వెళ్లే ముందు రాబర్ట్ ఇంటి ముందు ఏదో కెమికల్ ని స్ప్రే చేస్తాడు. తన వాసన పట్టి జంతువు లేదా మరేది రాకూడదని అతను ప్రతిరోజు ఈ పని చేస్తాడు. తర్వాత లోపలికి వెళ్లి అతని డాగ్ కి ఫుడ్ ఇస్తాడు. హీరో దగ్గర కొంచెం కాదు, కొన్ని నెలలకి సరిపోయే ఫుడ్ ఉంది. కానీ పాపం ఆ కుక్కకి ఈ ఫుడ్ నచ్చదు. సో అది కొంచెం కూడా తినదు. అతను ఆ కుక్కని క్లీన్ చేస్తూ ప్రేమతో మాట్లాడతాడు. రే బుద్ధిగా వేసిన ఫుడ్ తినరా, ఈ రోజు జింక మిస్ అయ్యింది, కానీ రేపు నీకోసం ఎలా అయినా ఒక మంచి ఫుడ్ తెస్తా, ఐ ప్రామిస్ అని చెప్తాడు. సో హీరో ఇంత కష్టపడి ఆ జింక వెంట వెళ్ళింది తన కోసం కాదు, ఆ డాగ్ కోసం అన్నమాట. అండ్ సరిగ్గా అదే సమయానికి వాచ్ లో ఇంకో అలారం మోగుతుంది. రాబర్ట్ ఆలోచనలో పడిపోతాడు. ఆ కుక్క అరుపులు విని అతను మళ్ళీ రియల్ వరల్డ్ కి వస్తాడు. హీరో కొంచెం కూడా లేట్ చేయకుండా వెంటనే విండోస్ ఇంకా డోర్స్ అన్ని క్లోజ్ చేసి బయట నుంచి ఎవరు ఎంత ప్రయత్నించినా లోపలికి రాకూడదని అంత సేఫ్ గా ఇల్లు చుట్టూ గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేస్తాడు. ఆ రాత్రి అతను తన డాగ్ తో పాటు బాత్ టబ్ లోనే పడుకుంటాడు. అప్పుడు బయట నుంచి చాలా భయంకరమైన జంతువులు అరిచే సౌండ్స్ అని వినిపిస్తాయి. జంతువులు అని చెప్పేదాని బదులు మాన్స్టర్స్ అని చెప్పొచ్చు, అంత భయంకరంగా ఉంటాయి ఆ శబ్దాలు. అయినా క్యాన్సర్కి క్యూర్ కనిపెట్టాక ఏమైంది, ప్రపంచం ఎలా ఇలా మారింది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. 3 సంవత్సరాల క్రితం ఒక రోజు రాబర్ట్ చాలా తొందరగా తన భార్య ఇంకా తన కూతుర్ని కలవడం కోసం వెళ్తాడు. వీళ్ళ సిటీ మొత్తం ఎమర్జెన్సీ అలర్ట్ ఇచ్చుంటారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు వెంటనే ఎవాక్యువేట్ అవ్వాలి. ఈ ఊర్లో ఉండడం ప్రజల ప్రాణాలకి ప్రమాదం అంట. సో రాబర్ట్ తన ఫ్యామిలీని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్తుంటాడు. రేడియోలో ఏం చెప్తుంటారంటే క్యాన్సర్ కి క్యూర్ గా తయారు చేసిన వైరస్ ఇప్పుడు మ్యూటేట్ అయి మనుషులకి డేంజర్ గా మారిపోయిందంట. ఆ వైరస్ మనుషులని ఏం చేస్తుంది అని దాన్ని క్లియర్ గా చెప్పరు, కానీ దాని ప్రభావం గాలి ద్వారా స్ప్రెడ్ అవ్వగలదు. సో ఇది ప్రతి ఒక్కరి ప్రాణాలకి డేంజర్ అని ఫుల్ వార్నింగ్ ఇస్తుంటారు. రాబర్ట్ భార్య హీరోని కూడా వాళ్ళతో పాటు ఈ సిటీ నుంచి బయటికి రమ్మని చెప్తుంది. కానీ అతను ఒక ఆర్మీ ఆఫీసర్ కదా, అలా ఎలా చేస్తాడు. అతను ఈ సిటీ నుంచి ఎవరైనా ఆఖరిగా బయటకు వస్తున్నారంటే అది నేనే అయి ఉంటా అని చెప్తాడు. తను ఎంత బ్రతిమాలినా ఇతను వినిపించుకోడు. వాళ్ళ మధ్య టెన్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ సరిగ్గా అప్పుడే ఒక ఇన్ఫెక్టెడ్ మనిషి వచ్చి వాళ్ళ కార్ని గుద్దడంతో ఆ మెమరీ అక్కడే ఆగిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం హీరో ఇంకా కుక్క ఎక్సర్సైజ్ చేస్తారు. తర్వాత రాబర్ట్ తన ఇంటి బేస్మెంట్ కి వెళ్తాడు. చూస్తే అక్కడ ఒక పెద్ద ల్యాబే ఉంటుంది. అతను ఈ ప్లేస్ లో స్ప్రెడ్ అయిన ఆ వైరస్ కి క్యూర్ కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అతను తన ట్రయల్స్ మొత్తాన్ని రికార్డ్ చేస్తూ తన రక్తంతో ఎలుకల మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు. ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఎలుకలన్నీ చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. వాటికి ఇతను మందిచ్చుంటాడు, కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేదు. కొన్ని ఎలుకలకి ఆ మందు సెట్ అవ్వక అవి చనిపోయాయి. మిగతావైతే అలానే అగ్రెసివ్
కేర్ఫుల్ గా హీరోని చూసి అతని పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తుంటాయి. కానీ వీటిలో ఒకే ఒక ఎలుక మాత్రం కొంచెం కామ్ గా ఉంటుంది. అండ్ దీన్ని నోట్ చేసిన మన హీరో ఈ ఎలుకకు వేసిన మందుని హ్యూమన్స్ కి ఇచ్చి చూడాలి అని ఫిక్స్ అవుతాడు. తర్వాత హీరో తన గన్ని తీసుకుని ఆ డాగ్ తో పాటు కారులో బయటికి వెళ్తాడు. కొన్ని వీధులు తిరిగాక అతను ఒక షాప్ ముందు ఆగుతాడు. ఈ షాప్ మన హీరోకి ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే అక్కడ చాలా మ్యానిక్వెన్స్ ఉంటాయి, అంటే మనుషుల్లా కనిపించే బొమ్మలు. వీడు ఒంటరితనం వల్ల ఆ బొమ్మలతో పిచ్చోడ్ లాగా మాట్లాడతాడు. యాక్చువల్లీ ఈ షాప్ లో సినిమాల క్యాసెట్స్ అన్ని ఉంటాయి. అతను ఒక కొత్త సినిమా క్యాసెట్ ని తీసుకుని అక్కడ క్యాషియర్ బొమ్మ దగ్గర డబ్బులు కూడా పే చేసి బాయ్ చెప్పి వెళ్తాడు. తర్వాత అతను మ్యాప్ తీసి ప్లేసెస్ అన్నిటిని మార్క్ చేస్తూ అతను ఒక ఇంట్లోపలికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఒక గదిని ప్రెగ్నెంట్ లేడీ కోసం రెడీ చేసుంటారు. అది చూసి అతను చాలా ఎమోషనల్ అవుతాడు. వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు అని బాధపడతాడు. రాబర్ట్ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి సీ పోర్ట్ కి వెళ్తాడు. అక్కడ అతను తనలానే వేరే ఎవరైనా సర్వైవర్స్ వస్తారా అని వెయిట్ చేస్తాడు. ఇతను రేడియోలో ఒక మెసేజ్ ని లూప్ లో పెట్టుంటాడు. అదేంటంటే, నా పేరు రాబర్ట్, నేను ఒక ఆర్మీ కొలోనల్. ప్రతిరోజు మధ్యాహ్నం నేను సీ పోర్ట్ కి వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తా. నా దగ్గర ఎక్కువ ఫుడ్ ఉంది. సర్వైవర్స్ ఎవరైనా ఉంటే దయచేసి రండి. నేను మీకు ఫుడ్ ఇంకా షెల్టర్ ఇస్తా. దయచేసి రండి అని చెప్పుంటాడు. హీరోకి క్లియర్ గా తెలుసు ఈ సిటీలో తను మాత్రమే ఉన్నాడు అని. యాక్చువల్లీ హీరో ఈ వైరస్ కి ఇమ్యూన్, అంటే అతను ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అస్సలు అవ్వడు. అందుకే అతను మాత్రమే ఇక్కడ మిగిలాడు. అప్పుడు సడన్ గా ఆ కుక్కకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. హీరో కూడా వెంటనే తన గన్ని యూజ్ చేసుకుని అందులో ఉన్న స్కోప్ ద్వారా చూస్తే ఆ డైరెక్షన్ లో ఒక జింక ఉంది. సో వీళ్ళిద్దరూ మళ్ళీ దాన్ని పట్టుకోవడం కోసం పరిగెడతారు. కానీ ఆ కుక్క ఈసారి చేసింగ్ కొంచెం స్పీడ్ గా చేసి అది ఆ జింకని ఫాలో చేసుకుని ఒక చీకటిని బిల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది. దీంతో రాబర్ట్ చాలా కంగారు పడతాడు. ఆ కుక్కని వెంటనే బయటికి రమ్మని గట్టిగా కీకిలేస్తాడు. కానీ ఆ కుక్క రాదు. ఆ కుక్క డేంజర్ లో ఉంది అని మన హీరోకి బాగా తెలుసు. సో అతను చేతిలో ఒక ఫ్లాష్ లైట్ పట్టుకుని గన్ తో చాలా కేర్ఫుల్ గా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. ఆ కుక్క కోసం వెతుకుతాడు. ఆ చోటు చాలా చీకటిగా చాలా సైలెంట్ గా ఉంటుంది. వీడికి చాలా భయం వేస్తుంది. చేతులంతా వణుకుతూ ఆ టార్చ్ లైట్ కూడా ఇతను కప్పి కప్పి వేస్తూ ఇతను మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నప్పుడు సడన్ గా ఏదో ఒక భయంకరమైన సౌండ్ వస్తుంది. చూస్తే ఒక ప్లేస్ లో ఫుల్ గా బ్లడ్ ఉంటుంది. కానీ ఆ ప్లేస్ లో బాడీ ఏం లేదు. సో ఇతను ఆ బ్లడ్ ని ఫాలో అవుతాడు. ఒక కార్నర్ లో ఆ జింక తల కనిపిస్తుంది. సో చచ్చినది ఆ డాగ్ కాదు, ఆ జింక. కానీ తల మాత్రమే ఉంది, బాడీ లేదు. లైట్ తిప్పి చూస్తే హీరోకి ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన మనుషులు కనిపిస్తారు. యాక్చువల్లీ అవి డే టైమ్ లో నిద్రపోతాయి, రాత్రుల్లో మాత్రమే యాక్టివ్ గా ఉంటాయి. ఇతను లైట్ ఆపేసి ఆ కుక్కని కూడా కనిపెట్టేస్తాడు. పాపం అది చాలా భయంలో ఒక చోట్లో దాగునుంటుంది. డాగ్ సేఫ్ అని హీరో కొంత రిలాక్స్ అవుతాడు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్, తెలియక వీళ్ళు చిన్న సౌండ్ చేసేస్తారు. ఒక మ్యూటెంట్ అలర్ట్ అయి రాబర్ట్ పైన దాడి చేస్తుంది. ఇతను వెంటనే దాన్ని షూట్ చేసి చంపి నెక్స్ట్ సెకండే అక్కడ నుంచి ఆ కుక్కతో పాటు పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. గన్ ఫైర్ వల్ల ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఇన్ఫెక్టెడ్ మేల్కొని వాళ్ళందరూ జాంబీస్ లాగా హీరో వెంట పడతారు. ఒక పాయింట్ లో హీరో తప్పించుకోలేక అతను ఒక మ్యూటెంట్ తో పాటు విండో పగలగొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దూకిస్తాడు. హీరోకి పెద్దగా గాయాలం తగలలేదు. కానీ ఆ మ్యూటెంట్ ఉన్నాడు కదా, వాడు మాత్రం సూర్యకిరణాలు శరీరంపై పడగానే అలా కాలిపోయి చనిపోతాడు, లైక్ ఒక వ్యాంపైర్ లాగా. అలాగే బిల్డింగ్ లో ఉన్న మిగతా మ్యూటెంట్స్ కూడా ఆ క్రాక్ అయిన విండో దగ్గరికి రావడానికి భయపడతారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, వీళ్ళే రాత్రుల్లో బయటకు వస్తున్నారు అండ్ వీళ్ళు తన ఇళ్ళని కనిపెట్టకూడదు అనే రీజన్ కోసమే హీరో చీకటి పడగానే తన ఇంటి ముందు కెమికల్ పోసి తన వాసన కూడా తెలియకుండా కప్పుతున్నాడు. తర్వాత రాబర్ట్ ఒక చీకటి బిల్డింగ్ ఎంట్రన్స్ లో తన బ్లడ్ ని ఆహారంలో పెట్టి ఒక ట్రాప్ ని సెట్ చేస్తాడు. ఇతనికి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇన్ఫెక్ట్ అయిన ఒక హ్యూమన్ కావాలి కదా, అందుకే టెస్ట్ సబ్జెక్ట్ గా ఒక మ్యూటెంట్ ని తీసుకువెళ్ళడం కోసమే ఇలా చేస్తున్నాడు. ప్లాన్ చేసినట్టే ఒక మ్యూటెంట్ ఆ ట్రాప్ లో ఇరుక్కుంటుంది. ఇతను దాన్ని పట్టుకుంటాడు. ఆ మ్యూటెంట్ కాలిపోకుండా ఉండడం కోసం ఇతను దాన్ని క్లాత్ తో కప్పి దాన్ని తలలోని కొట్టి దాన్ని అన్కాన్షియస్ చేసేస్తాడు. అండ్ అప్పుడే ఇంకో మ్యూటెంట్ చాలా అగ్రెసివ్ గా బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఎండకి రాలేకపోతుంది. కానీ అది ఇంతలా ట్రై చేయడం చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ఫెక్ట్ అయిన ఎవ్వరూ ఎండ వైపుకు రావడానికి ప్రయత్నించిందే లేదు. ఇదే ఫస్ట్ టైం. బహుశా ఇవి కాలం గడుస్తుంటే మరింత స్టూపిడ్ అయిపోతుంది అని ఇతను అనుకుంటాడు. హీరో పట్టుకున్న ఆ ఇన్ఫెక్టెడ్ ఒక అమ్మాయి. అతను దాన్ని ల్యాబ్ కి తెచ్చి చేతిలో కాల్ని గట్టిగా కట్టేసి బాడీ టెంపరేచర్ ఇంకా పల్స్ ని చెక్ చేస్తాడు. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంటారు కదా, సో వాళ్ళ పల్స్ ఇంకా బాడీ టెంపరేచర్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. హీరో ఆమెకి వ్యాక్సిన్ ఇస్తాడు. ఆమె స్కిన్ నార్మల్ లైట్ కి రియాక్ట్ అవ్వదు, కానీ యూవీ లైట్ కి రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే సూర్యుడిలో కూడా అదే రేడియేషనే కదా ఉంటుంది. సో యూవీ లైటే వీళ్ళ వీక్నెస్. కొంతసేపట్లో ఆ వ్యాక్సిన్ పనిచేసి ఆమె బాడీ నార్మల్ అవుతుంది. కానీ హీరో సెలబ్రేట్ చేసే ముందే ఆమె సడన్ గా మళ్ళీ వైలెంట్ గా మారి రాబర్ట్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కట్టేసిన వల్ల కుదరదు. దీని వల్ల మన హీరో తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యింది అని చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఆ మ్యూటెంట్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ కి వెళ్తుంది. కానీ హీరో ఆమెని మళ్ళీ స్టెబిలైజ్ చేసి బ్రతికిస్తాడు. రాబర్ట్ కళ్ళలో నిరాశ కనిపిస్తుంది. ఈ ఫెయిలియర్ మళ్ళీ మన హీరోకి అతని గతాన్ని గుర్తు
గుర్తొచ్చేస్తుంది. 3 ఏళ్ల క్రితం ఎవాక్యువేషన్ జరిగింది కదా, అప్పుడు మిలిటరీ హెలికాప్టర్స్ జనాల అరుపులు మొత్తం ఒక గందరగోళంలో ఉంది. రాబర్ట్ తన భార్య కూతుర్ని తీసుకుని చెక్ పాయింట్ దగ్గరికి వస్తాడు. అక్కడ మిలిటరీ వాళ్ళు జనాలందరినీ స్కాన్ చేసి వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వలేదు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే వాళ్ళని వేరే సిటీకి వెళ్ళడానికి ఆలోచిస్తారు. ఒక సోల్జర్ హీరో భార్య కళ్ళని స్కాన్ చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఆ సోల్జర్స్ ఆమెని అలో చేయరు. అప్పుడు హీరో తన సుపీరియారిటీతో ఆమెని మళ్ళీ స్కాన్ చేయండి అని ఆర్డర్ చేస్తాడు. అప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది. తను ఇన్ఫెక్ట్ అవ్వలేదు. సోల్జర్స్ వాళ్ళని ఆలోచిస్తారు. పక్కనే పాపం ఒక ఆవిడ ఇన్ఫెక్ట్ అయి కళ్ళలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇది చూసి హీరో కూతురు చాలా భయపడుతుంది. వీళ్ళంతా హెలికాప్టర్ ఉన్న ప్లేస్ ని చేరుకుంటారు. హీరో తన ఫ్యామిలీని హెలికాప్టర్ ఎక్కిస్తున్నప్పుడు మిలిటరీ ఈ వైరస్ ప్రభావాన్ని ఇక ఆపలేమని ఆ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేసే ఒక ఆఖరి మార్గంగా ఆ సిటీ నుంచి బయటికి వెళ్లే బ్రిడ్జెస్ అన్నిటిని ఫైటర్ జెట్లని యూజ్ చేసుకుని డెస్ట్రాయ్ చేసిస్తారు. హీరో తన భార్య కూతురికి చాలా ఎమోషనల్ గా బాయ్ చెప్తాడు. కూతురు లాస్ట్ మినిట్ లో వాళ్ళ కుక్కుని తన తండ్రికి ఇస్తుంది. హెలికాప్టర్ బయలుదేరుతుంది. అది గాల్లోకి లేచిన కొన్ని క్షణాలకే ఆ ఇన్ఫెక్ట్ అయిన పీపుల్ వల్ల కంట్రోల్ తప్పిన ఇంకో చాపర్ వీలే హెలికాప్టర్ ని ఢీకొట్టడంతో అవి అక్కడే క్రాష్ అయిపోతాయి. ఇలా హీరో కళ్ళ ముందే తన ఫ్యామిలీ మొత్తం మంటల్లో కలిసిపోయారు. అండ్ ఆ మెమరీ వల్ల ఇతను ఇప్పటికీ కూడా ట్రామటైజ్డ్ అయి ఉన్నాడు. నా కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాను అనే గిల్ట్ తనలో ఇంకా ఉంది. ప్రెసెంట్ లో హీరో ఎప్పట్లా ఒక రోజు కార్ ని డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా రోడ్ కి మధ్యలో ఎవరో నిలబడి ఉన్నట్లు కనిపిస్తారు. ఇతను వెంటనే కార్ తిప్పి ఆ డైరెక్షన్ లో వెళ్లి చూస్తాడు. ఇక్కడే ట్విస్ట్, అసలు అది ఒక మనిషి కాదు. వీడు ఎప్పుడు ఫ్రెండ్ లా ఇమాజిన్ చేసుకుని మాట్లాడే ఆ క్యాషియర్ మ్యానిక్వన్. ఈ నగరం మొత్తంలోనూ తను ఒక్కడే ఉన్నాడు అని హీరోకి బాగా తెలుసు. మరైతే ఇది ఎలా ఇక్కడికి వచ్చింది? హీరో ఫుల్ పానిక్ అయిపోతాడు. వీడు ఎంత కన్ఫ్యూజ్ అయిపోయాడంటే మేబీ ఈ బొమ్మకే ప్రాణం వచ్చిందా అని భయపడి అతను కారులో ఉన్న తన గన్ తీసుకుని ఆ బొమ్మ వైపుకి ఏం చేసి, నీకు నిజంగానే ప్రాణం ఉంటే ఇప్పుడే నువ్వు కదులు, లేదంటే నిన్ను చంపేస్తా అని బెదిరించి చివరికి ఆ బొమ్మని కంటిన్యూస్ గా కాల్ చేస్తాడు. అక్కడితో ఆగకుండా 360 డిగ్రీ అన్ని డైరెక్షన్లను ఫైరింగ్ చేసి ఎవరైనా ఉంటే బయటికి రండి అని గోల చేస్తాడు. అండ్ అప్పుడే మన హీరో కింద చూసుకోకుండా నీటిలో ఉన్న ఒక ట్రాప్ పైన కాలు పెట్టేస్తాడు. ఆ ట్రాప్ యాక్టివేట్ అయి ఒక కార్ కింద పడి దాని వెయిట్ కి మన హీరో అప్ సైడ్ డౌన్ గాల్లో వేలాడతాడు. అండ్ ఈ ప్రాసెస్ లో తన తల కూడా అతను గట్టిగా గుద్దుకుని రక్తం కారుతూ అలా స్పృహ కొలిపోతాడు. పాప మా కుక్క ఏం చేయలేక అతన్ని చూసి మురుగుతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం అస్సలు రియాక్ట్ అవ్వడు. యూజువల్ గా ఇలాంటి ట్రాప్స్ ని మన హీరో ఆ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని పట్టుకోవడం కోసం సెట్ చేస్తాడు. కానీ వీటిని పట్టుకోవడం కోసం ఈ ట్రాప్ ని ఎవరు సెట్ చేశారు అని ఆలోచిస్తున్నారు కదా, అది మనకి కొంచెం సేపట్లో తెలిసిపోతుంది. రాబర్ట్ వేలాడుతూ ఉంటే ఈవినింగ్ 5:20 అయి వాచ్ లో అలా మోగుతుంది. అండ్ ఈ సౌండ్ కి హీరో మేల్కొంటాడు. సూర్యుడు అస్తమించడానికి ఇంకా 40 నిమిషాలు మాత్రమే ఉంది. అతని గుండె దడ కొట్టుకుంటుంది. ఎందుకంటే రాత్రి అయితే వాళ్ళు వచ్చి తినేస్తారు. సో అతను లేచేయకుండా తన దగ్గరున్న ఒక కత్తి తీసి ఆ తాడిని కట్ చేసి దాన్ని తెంపడానికి ప్రయత్నిస్తాడు. కొన్ని నిమిషాల పాటు ప్రయత్నించి ఇతను చాలా కష్టపడి ఆ తాడినైతే తెంపిస్తాడు. కానీ వీడి బ్యాడ్ లక్ ఎలా ఉన్నదంటే కింద పడిన వెంటనే తన చేతిలో ఉన్న కత్తి హీరో కాలికి గట్టిగా గుచ్చుకుంటుంది. అతను దీని వల్ల అసలు నడవలేని ఒక పరిస్థితికి వెళ్తాడు. రక్తం కారుతున్న కాలు తలతో అతను చాలా కష్టపడి మెల్లమెల్లగా కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సూర్యుడు పూర్తిగా అస్తమయ్యే లోపే ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ నుంచి ఒక మ్యూటెంట్ బయటికి వస్తాడు. యాక్చువల్లీ ఈ మ్యూటెంట్ మరెవరో కాదు, ముందు సీన్ లో చాలా అగ్రెసివ్ గా ఎండల్ని దాటుకుని బయటికి రావడానికి ప్రయత్నించాడు కదా వాడే. అండ్ హీరో కోసం బొమ్మ పెట్టి ట్రాప్ సెట్ చేసింది కూడా ఇతనే. వీడికి రాబర్ట్ మీద ఏం పగో కానీ కొన్ని మ్యూటెంట్ కుక్కల్ని హీరోని చంపడం కోసం పంపిస్తాడు. ఆ కుక్కలు ఇతని పైన దాడి చేయడం కోసం చాలా ఆక్రోషంగా వస్తాయి. కానీ దారిలో ఒకే ఒక చోట్లో మాత్రం ఎండ ఉంటుంది. ఆ కుక్కలు పూర్తిగా నీడ రావడం కోసం వెయిట్ చేస్తాయి. ఈలోగా రాబర్ట్ కూడా చాలా కష్టపడి కారులో ఉన్న తన గన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. బిల్డింగ్ మధ్య ఎప్పుడైతే నీడ వస్తుందో అప్పుడు ఆ కుక్కలు దూసుకు వస్తాయి. అవి రాబర్ట్ పైన ఇంకా ఆ కుక్క పైన దాడి చేస్తాయి. హీరో ఆ కుక్కలని అసలు ఎదిరించలేకపోతాడు. ఇతను చనిపోతాడు అనే సమయానికి హీరో కుక్క ఎలాగో ఆ కుక్కల్ని కొరికేసి హీరోని కూడా సేవ్ చేస్తుంది. ఈ చిన్న ఛాన్స్ యూజ్ చేసుకుని రాబర్ట్ గన్ తీసుకుని అతను ఆ మ్యూటెంట్ కుక్కల్ని షూట్ చేసి చంపేస్తాడు. కానీ ఈ అటాక్ వల్ల తన కుక్క సివియర్ గా ఇంజూర్ అవుతుంది. ఆ మ్యూటెంట్ కుక్కలు కొరకడం వల్ల హీరో యొక్క కుక్క కూడా ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయిపోయింది. రాబర్ట్ ఆ డాగ్ ని తీసుకుని వెంటనే తన ఇంటికి వెళ్తాడు. ల్యాబ్ లో అతను ఈ కుక్కని ఇక కాపాడాలంటే అందుకు ఇదొకటే మార్గమని తన దగ్గర ఉన్న బెస్ట్ మెడిసిన్ లో కొంచెం మార్పులు చేసుకుని దాన్ని ఆ కుక్కకి వేస్తాడు. తర్వాత హీరో ఆ కుక్కని హక్ చేసుకుని నీకేం కాదు అని
దాన్ని కామ్ చేయడం కోసం పాటలు కూడా పాడతాడు. కానీ వైరస్ ఆ పాటికే పనిచేయడం స్టార్ట్ చేసింది. ఆ కుక్క బాడీలో ఉన్న హెయిర్ ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ దాని కళ్ళు కూడా ఎర్రగా కనిపిస్తాయి. కొంతసేపట్లో ఆ కుక్క అగ్రెసివ్ అయి హీరో పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తుంది. ఇక ఏం చేయలేమని రాబర్ట్ ఏడుస్తూ గుండెని రాయి చేసుకుని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ కుక్కని తన చేతులతోనే గట్టిగా గొంతు పిసికి చంపేస్తాడు. హీరో ఏడుస్తూ ఉంటాడు. ఈ సీన్ చాలా హార్ట్ బ్రేకింగ్ గా ఉంటుంది. తన ఒంటరి ప్రపంచంలో ఉన్న ఒక్క కంపెనీని కూడా ఇప్పుడు లేడు. రాబర్ట్ పూర్తిగా ఒంటరైపోయాడు. లైఫ్ మీద పూర్తిగా విసిగిపోయి హీరో బ్రతకాలి అనే ఆశ లేక రాత్రిపూట ఒంటరిగా కార్ తీసుకుని ఆ సీపోర్ట్ దగ్గరికి వెళ్తాడు. సాధారణంగా చీకటి పడితే ఇంట్లో దాక్కుని హీరో ఇప్పుడు డైరెక్ట్ గా ఉన్న చోటుకే వెళ్లి వాటిని ఛాలెంజ్ చేస్తాడు. ఆ మ్యూటెంట్స్ అన్ని పిచ్చి పెట్టినట్టు ఇతని పైన దాడి చేయడం కోసం వస్తాయి. రాబర్ట్ బండిని ఫుల్ స్పీడ్ గా డ్రైవ్ చేసి అవన్నిటిని తొక్కిస్తాడు. అయినా అవి అంత ఈజీగా చనిపోవు. గుంపులు గుంపులుగా కార్ మీదకి ఎక్కి గ్లాస్ అన్ని పగలగొట్టుకుని హీరోని పట్టుకోవడానికి ట్రై చేస్తాయి. హీరో కార్ ని రెక్లెస్ గా డ్రైవ్ చేస్తాడు. చచ్చే ముందు ఎన్ని మ్యూటెంట్స్ అయితే అన్నిటిని చంపేవాలి అని ఇతను ఫిక్స్ చేసుకుని పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేస్తాడు. కానీ చివరికి కార్ పల్టీలు కొట్టి క్రాష్ అవుతుంది. హీరోకి ఇక తప్పించుకునే ఆప్షనే లేదు. అతను ఇలా ఇరుక్కునున్నప్పుడు అతని దగ్గరికి ఏం మ్యూటెంట్ తెలిసి వస్తుంది. అతన్ని చంపాలని ఒకటి పగపట్టుకుని తిరుగుతుంది కదా, మళ్ళీ అదే మ్యూటెంట్. వాడు రాబర్ట్ కార్లోకి వచ్చి అతని తల కొరికేస్తాడు. అనే సమయానికి సడన్ గా బ్రైట్ అయిన యూవీ లైట్స్ అని ఆన్ అవుతాయి. దాంతో వెంటనే ఆ మ్యూటెంట్స్ అన్ని అక్కడి నుంచి పారిపోతాయి. ఎవరు వచ్చారు ఎలా వచ్చారు అనేది తెలియక ముందే హీరో స్పృహ కోల్పోతాడు. లైట్ గా మెలుకుని చూస్తే ఒక ఆవిడ అతన్ని కారులో తీసుకువెళ్తూ ఉంటుంది. హీరో సగం నిద్రలోనే అతను తన ఇంటి డైరెక్షన్స్ అని చెప్తాడు. ఆ లేడీ కూడా హీరోని అతని ఇంటికే తీసుకువెళ్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రాబర్ట్ తన ఇంట్లో నిద్రలేస్తాడు. తన బాడీలో ఉన్న గాయాలన్నిటికీ ఆ లేడీ ఫస్ట్ ఎయిడ్ చేసి కుట్లు వేసుంటుంది. అతను సేఫ్టీ కోసం గన్ పట్టుకుని ఇల్లంతా వెతికి కిచెన్ కి వెళ్లి ఆ లేడీని చూస్తాడు. ఈ లేడీ పేరు ఆనా. తను ఇప్పుడు వంట చేస్తూ ఉంటుంది. అండ్ ఆమెకు ఒక కొడుకు కూడా ఉంటాడు. అండ్ అతని పేరు ఈథన్. హీరో ఆ బాబుని చూడగానే ఐఎమ్ సారీ అని ఆ గన్ని పక్కనున్న టేబుల్ పైన పెడతాడు. వీళ్ళంతా కూర్చుని టిఫిన్ చేసుకుని మాట్లాడుకుంటారు. ఆనా తను వేరే సిటీలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు హీరో పంపించిన రేడియో సిగ్నల్ ని విని తను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. 3 సంవత్సరాల తర్వాత ఒక మనిషి గొంతు వింటున్న రాబర్ట్ చాలా సంతోషపడతాడు. ఆనా ఇంకా ఈథన్ కూడా ఈ వైరస్ కి ఇమ్యూన్. అంటే హీరోలని వాళ్ళు కూడా మ్యూటెంట్ అవ్వరు. ప్రపంచం మొత్తంలోనూ దాదాపు 1 కోటి మంది వీళ్ళని ఇమ్యూన్ అయ్యారు. కానీ వాళ్ళలో ఆల్మోస్ట్ అందరినీ ఆ మ్యూటెంట్స్ చంపేశాయి. ఆనా తన దగ్గర కొన్ని కొండలపైన కొంతమంది సర్వైవర్స్ బ్రతుకుతున్నారని అండ్ అక్కడికి మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్తే మనం కూడా సేఫ్ గా ఉండొచ్చు అని చెప్తుంది. కానీ ఈ విషయం రాబర్ట్ కి అస్సలు నచ్చదు. ఎందుకంటే అతను ప్రపంచంలో అలాంటి సేఫ్ ప్లేస్ అనేది ఒకటి లేదు అని నమ్ముతున్నాడు. అలాగే అతనికి ఈ వైరస్ కి క్యూర్ కనిపెట్టి ఇక్కడున్న వాళ్ళని కాపాడాలి అని ఉంది. వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ కొంచెం హీట్ అయి హీరో టెన్షన్ లో ప్లేట్ ని విసిరేస్తాడు. కానీ అప్పుడే అతను తను చేసిన తప్పుని రియలైజ్ చేసి వాళ్ళకి సారీ చెప్తాడు. నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నాకు కొంచెం టైం కావాలి అని అతను చెప్తాడు. తర్వాత రాబర్ట్ కిందకి వచ్చినప్పుడు ఈతన్ టీవీలో కార్టూన్ చూస్తూ ఉంటాడు. రాబర్ట్ ని చూసి ఆనా అలర్ట్ అవుతుంది. కానీ అతను జస్ట్ ఆ కార్టూన్ డైలాగ్స్ అన్నిటిని తన వాయిస్ తో కరెక్ట్ గా మిమిక్ చేస్తాడు. ఆనా తను ఇంతకు ముందు ఈతన్తో పాటు ఇంకో 3 ఇమ్యూన్ పీపుల్ తో కలిసి బ్రతికిందని, కానీ ఒక చిన్న పొరపాటు వల్ల ఆ మ్యూటెంట్స్ వాళ్ళపైన దాడి చేసి ఆ 3 చంపేశాయి, మేమిద్దరమే మిగిలాము అని చెప్తుంది. తర్వాత హీరో తనని బేస్మెంట్ లో ఉన్న ల్యాబ్ కి తీసుకువెళ్తాడు. అక్కడ టేబుల్ పై ఉన్న సెడేటెడ్ ఫీమేల్ మ్యూటెంట్ ని చూసి ఆనా షాక్ అవుతుంది. ఈ మ్యూటెంట్ చాలా శాంతంగా ఉంది. రాబర్ట్ నేను ఈ మ్యూటెంట్ యొక్క బాడీ టెంపరేచర్ ని తగ్గించి దానికి కొంచెం కొంచెంగా డోస్ ఇచ్చి క్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే ఆనా అక్కడ గోడలపై ఉన్న ఫోటోస్ ని చూస్తుంది. ఇందులో ఉన్న మ్యూటెంట్స్ అన్నిటిని హీరో ఇంతకు ముందు క్యాప్చర్ చేసి వాటిని కూడా క్యూర్ చేయడానికి ట్రై చేసి చంపేస్తుంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళెప్పట్లో విండోస్ అన్నిటిని క్లోజ్ చేసేస్తారు. ఆనా హీరో కూతురు యొక్క ఫోటో చూసినప్పుడు అతను తన పేరు మార్లీ అని తన గురించి చెప్తాడు. నాకు బాబ్ మార్లీ అంటే చాలా ఇష్టం, అందుకే ఆ పేరు పెట్టా అని ఇతను చెప్పినప్పుడు ఆనాకి బాబ్ మార్లీ అంటే ఎవరో కూడా తెలియదు. తను కన్ఫ్యూజ్ అవుతుంది. రాబర్ట్ అతను ఒక ఫేమస్ సింగర్ అని అతని పాట కూడా పాడుతాడు. ఆనా నవ్వుతుంది. కొంతసేపట్లో ఆనా మళ్ళీ కొండలపై ఉన్న ఆ కాలనీ గురించి మాట్లాడుతుంది. హీరో ఇంతకీ నీకెలా ఆ ప్లేస్ గురించి తెలుసు, ఎవరు నీకు దాని గురించి చెప్పారు అని అడుగుతాడు. అందుకు తను దేవుడే తనకి చెప్పాడు అని అంటుంది. హీరో దేవుడా నువ్వేంటి నాకంటే పెద్ద పిచ్చిలా ఉన్నావు అని నవ్వుతాడు. కానీ తను నువ్వు 3 సంవత్సరాలుగా సిగ్నల్ పంపిస్తున్నావు, కానీ నాకెందుకు ఆ సిగ్నల్ ఇప్పుడే దొరకాలి, అది కూడా నువ్వు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు చనిపోతున్నావో అప్పుడే నేను అక్కడికి వచ్చా.
ఇది కోఇన్సిడెన్స్ కాదు అని తను నమ్ముతుంది. కానీ రాబర్ట్ ఒప్పుకోడు. కోపంతో దేవుడు నిజంగానే ఉన్నాడంటే నన్ను కాపాడడానికి నిన్ను కాదు, వైరస్ వల్ల చనిపోయిన 8 బిలియన్ పీపుల్ ని కాపాడుంటాడు అని ఆవేశంతో అరుస్తాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఒక సౌండ్ వస్తుంది. హీరోకి డౌట్ వచ్చి నిన్న నువ్వు నన్ను చీకట్లో ఇంటికి తీసుకువచ్చావా అని అడుగుతాడు. అందుకు ఆనా సన్లైట్ కొంచెం ఉన్ను ఎర్లీ మార్నింగ్ తీసుకువచ్చా అంటుంది. హీరో వెంటనే లైట్ ఆఫ్ చేసి ఒక చిన్న గ్యాప్ ద్వారా బయటకి చూస్తే అక్కడ మ్యూటెంట్స్ ల గుంపు పరిగెడుతూ వీళ్ళ ఇంటి వైపుకు వస్తూ ఉంటారు. అంటే అవి వీళ్ళని ఫాలో చేసి వీళ్ళ లొకేషన్ ని కనిపెట్టేశాయి అన్నమాట. రాబర్ట్ లేట్ చేయకుండా వెంటనే ఒక కంట్రోలర్ తీసుకొని అతను సేఫ్టీ కోసం ఇంతకు ముందు సెట్ చేసిన ట్రాప్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తాడు. యూవీ లైట్స్ ఆన్ చేస్తే ఆ మ్యూటెంట్స్ వాటిని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అతను అవన్నీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కార్లో సెట్ చేసిన బాంబ్స్ అన్నిటిని ఒక్కసారికి యాక్టివేట్ చేసి మొత్తం పేల్చేస్తాడు. అవన్నీ చనిపోయాయి అనుకుంటాడు, కానీ ఆల్రెడీ కొన్ని ఇంట్లోకి వచ్చేసాయి. రాబర్ట్ ఆనా ఇంకా ఈతన్ కోసం వెతుకుతూ పై ఫ్లోర్ కి వెళ్తాడు. ఒక ప్లేస్ లో బ్లడ్ ఉంటుంది. ఒక మ్యూటెంట్ హీరో పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తుంది. ఇతను చాలా కష్టపడి దాంతో ఫైట్ చేస్తూ గన్ తీసుకుని దాన్ని షూట్ చేస్తాడు. ఆ మ్యూటెంట్ బుల్లెట్ల దగ్గర నుంచి తప్పించుకుని పరిగెడుతుంది. రాబర్ట్ ఫ్యూయల్ ట్యాంక్ ని కాల్ చేసి ఎక్స్ప్లోషన్ చేసినప్పుడు ఆ మ్యూటెంట్ పారిపోతుంది. హీరో ఆనా ఇంకా ఈతన్ ఒక చోట్ల దాగుని ఉండడం చూస్తాడు. పక్కనున్న రూమ్ లో ఒక మ్యూటెంట్ రూఫ్ ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రాబర్ట్ వాళ్ళని సేవ్ చేయడం కోసం అతను ఇంతకు ముందు టేబుల్ పైన ఒక గన్ పెట్టాడు కదా, ఆ గన్ ని తీసుకొని ఆ మ్యూటెంట్ పైన కంటిన్యూస్ గా షూట్ చేసి దాన్ని చంపేస్తాడు. ప్రాబ్లం సాల్వ్ అనుకుంటాడు, కానీ అక్కడికి ఇంకా చాలా మ్యూటెంట్స్ వస్తాయి. హీరోపై పగపట్టిన ఆ మ్యూటెంటే వీటన్నిటికీ లీడర్. వాడు చేయి చూపించగానే అవన్నీ బిల్డింగ్ ని బ్రేక్ చేసుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఇక టైం లేదని రాబర్ట్ వెంటనే వాళ్ళిద్దరిని తీసుకుని బేస్మెంట్ లో ఉన్న ల్యాబ్ లోకి పరిగెడతాడు. వీళ్ళు ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ డోర్ వెనక దాగుంటారు. ఆనా అక్కడున్న ఫీమేల్ మ్యూటెంట్ బాడీని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే మందు పనిచేసి దాని స్కిన్ ఇంకా బ్రీతింగ్ అని నార్మల్ అయ్యింది. హీరో కూడా ఈ విషయాన్ని నోట్ చేస్తాడు. మిగతా మ్యూటెంట్స్ అన్ని కూడా ఆ ప్లేస్ కి వచ్చేస్తాయి. అవి గ్లాస్ బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తాయి, కానీ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ లీడర్ వచ్చి మిగతా వాళ్ళందరినీ పక్కకి నెట్టేసి వాడు చాలా ఆక్రోషంగా ఆ గ్లాస్ ని గుద్దుతాడు. అందులో క్రాక్స్ పడతాయి. రాబర్ట్ నేను మిమ్మల్ని కాపాడగలను అని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ మ్యూటెంట్ కొంచెం కూడా ఆగడు. సో ఇక వేరే దారి లేదని హీరో తను తయారు చేసిన యాంటీబాడీస్ ఉన్న బ్లడ్ తీసి ఆనాకి ఇచ్చి దీంట్లో క్యూర్ ఉంది, దీన్ని తీసుకుని వెళ్ళని ఒక చిన్న సేఫ్ ప్లేస్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. తెల్లవారి దాకా బయటికి రాకుండా ఇక్కడే వెయిట్ చెయ్యు అని అతను చెప్తాడు. ఆనా ఏడుస్తుంది. రాబర్ట్ వాళ్ళిద్దరిని ఫోర్స్ చేసి లోపలికి వెళ్ళమంటాడు. తర్వాత కొంచెం సేపట్లో ఆ లీడర్ గ్లాస్ ని పగలగొట్టుకుని లోపలికి వచ్చేస్తాడు. అనే సమయానికి రాబర్ట్ కూడా ఒక హ్యాండ్ గ్రెనేడ్ తీసి దాని పిన్ ఓపెన్ చేసి లాస్ట్ సెకండ్ లో వీడు కూడా పరిగెట్టి వెళ్లి ఆ లీడర్ పైన దూకిస్తాడు. పెద్ద ఎక్స్ప్లోషన్, అందరూ చనిపోతారు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఉదయం ఆనా ఇంకా ఈతన్ కార్ లో తను కొండలపై ఒక కాలనీ వాళ్ళు ఉన్నారు అని చెప్పింది కదా, అక్కడికి వెళ్తూ ఉంటారు. చాలాసేపు ట్రావెల్ తర్వాత వాళ్ళ ప్లేస్ ని చేరుకుంటారు. చూస్తే అక్కడ నిజంగానే ఒక పెద్ద కాలనీ ఉంది. ఆనా హీరో ఇచ్చిన క్యూర్ ని అక్కడి డాక్టర్స్ కి ఇచ్చి డాక్టర్ రాబర్ట్ హ్యూమానిటీ కోసం తన ప్రాణాలని సాక్రిఫైస్ చేశాడని, అతను తయారు చేసిన క్యూర్ తో మనం అందరినీ కాపాడాలి అని చెప్తుంది. అండ్ ఇలా ఈ సినిమా ఇక్కడే ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ సినిమాకి ఒక ఆల్టర్నేట్ ఎండింగ్ కూడా ఉంది. ఆ ఇంకో ఎండింగ్ ఏంటో అని కూడా మనం ఇప్పుడే చూసేద్దాం. ఆ లీడర్ జంబీ గ్లాస్ ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. హీరో నేను మిమ్మల్ని కాపాడగలను అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అతను వినిపించుకోడు. కానీ ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎంత ట్రై చేసినా బ్రేక్ అవ్వదు. ఆ క్రాక్స్ అన్ని ఒక బటర్ఫ్లై లాగా కనిపిస్తాయి. అండ్ అది చూసాక లీడర్ మ్యూటెంట్ కోపం కాకుండా ఎమోషనల్ అయి వాడు ఆ స్ట్రెచర్ లో ఉన్న ఫీమేల్ మ్యూటెంట్ ని చూస్తాడు. హీరో దాని చేతి మీద బటర్ఫ్లై టాటూ ఉండడం చూసి ఈ లీడర్ ఇంత పగపట్టుకుని రావడానికి కారణం ఈ ఫీమేల్ మ్యూటెంటే అని, అసలుకి వీడు పిచ్చి పెట్టిన మ్యూటెంట్ కాదు, ఒక లవర్ మ్యూటెంట్ అని రియలైజ్ అవుతాడు. సో అతను ఆనాని డోర్ ఓపెన్ చేయమని చెప్తాడు. తను కూడా ఓపెన్ చేస్తుంది. రాబర్ట్ ఆ ఫీమేల్ మ్యూటెంట్ ని బయటికి తీసుకువెళ్తాడు. మిగతా మ్యూటెంట్స్ అన్ని హీరోని చంపేయాలి అనుకుంటాయి, కానీ ఆ లీడర్ అరవగానే అవి ఆగిపోతాయి. రాబర్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఫీమేల్ మ్యూటెంట్ కి మళ్ళీ స్పృహ వచ్చేలా చేస్తాడు. తన పార్ట్నర్ ని మళ్ళీ చూసి ఈ లీడర్ చాలా సంతోషపడతాడు. అతను ఆ లేడీని ఎత్తుకుని హీరోని చూసి గట్టిగా అరుస్తాడు. లైక్ రాబర్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు తనని చంపేస్తారు అని ఫిక్స్ అయిపోతాడు. కానీ అవి అతన్ని ఏమీ చేయవు. మీరు ఒక విషయం నోట్ చేయండి, ఇన్ని రోజులుగా మన హీరో ఈ మ్యూటెంట్స్ అన్ని బుద్ధి లేని, ఫీలింగ్స్ లేని స్టూపిడ్ జాంబీస్ లాంటివి అని అనుకున్నాడు. వాళ్ళని ఒక మాన్స్టర్ లా ట్రీట్ చేశాడు. ఈ వైరస్ కి క్యూర్ కనిపెట్టే ప్రాసెస్ లో అతను వాళ్ళలో చాలా మందిని చంపేశాడు. వాళ్ళందరూ కూడా మనుషుల్లాని ఫీలింగ్స్ ఉన్నవారు. అంటే ఇక్కడ అసలైన మాన్స్టర్ ఆ మ్యూటెంట్స్ కాదు, మన హీరోనే. అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ మరుసటి రోజు ఉదయం రాబర్ట్, ఆనా ఇంకా ఈతన్తో పాటు కార్ లో ఆ కొండలపై ఉన్న కాలనీకి వెళ్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఇలా ఈ ఎండింగ్ పూర్తవుతుంది. ఫస్ట్ లా కాకుండా ఇది ఒక హ్యాపీ ఎండింగ్. సో మీకు ఈ రెండు ఎండింగ్స్ లో ఏది నచ్చింది అనే దాన్ని కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.